కల్పవల్లి ఖమ్మం, కరీంనగరు, వరంగల్లు, ఆదిలాబాదులో విలసిల్లినది నల్లని బంగారు సిరులను తీసి తెలుగు తల్లి ముద్దు బిడ్డయైనది జై సింగరేణి సిరులను తీసిన సింగరేణి దక్షిణ భారత ప్రగతికి వరమే భరతావని సేవలు తరించి నూరేళ్లను దాటిన ఘన చరిత సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి కష్టములు నష్టములు తానిష్టముగా ఛేదించే గదా సఖ్యతతో సమైక్యతతో కుటుంబమనే భావనతో సాధించిన యజ్ఞ ఫలం ఇదిగా మహోజ్వల భవితకు స్ఫూర్తి ఇదే సాగాలి రథం చైతన్య పథం సాగాలి రథం చైతన్య పథం జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి రక్షణతో క్రమశిక్షణతో చేయాలి మనం ఘన ఉత్పత్తి ఆ సంపదతో సంపాదనతో బంగారు భవితకు బాటలు వేద్దాం చందును శ్రమ ఫలమందరికీ జయ 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 హో శ్రమ విజయమో జయ 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 హో శ్రమ విజయమో జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి
మంచి మనిషికి చాలదే వేల వందనాలు, చాలదే వేల వందనాలు. సహనం ఇదే కదా, సాయం ఇదే కదా, విజయం ఇదే కదా ఎంతైనా. తపన ఇదే కదా, త్యాగం ఇదే కదా, తోడుగా వచ్చా కదా అంతేగా. పాడే అపశృతులే పాటకు ఆరంభాలు, ఆపే ఆపదలే ఆపై ఆనందాలు, ఇవి దైవం లీలలు. వందనాలు వందనాలు వేల వందనాలు, మేలు చేసిన మంచి మనిషికి చాలదే వేల వందనాలు, చాలదే వేల గ్రహణం వీడిందిలే, సుదినం నేడేనులే, హృదయం ఆడేనులే నాట్యాలే. వ్రతమే లేకుండానే వరమే పొందానులే, వరదై పొంగానులే నీ వల్లే. కరుణే సోకగనే మరలా జన్మించాను, రుణమే తీర్చగనే తిరిగి జన్మిస్తాను. శతకోటి జన్మలు ఇన్నాళ్ళు క్షమించి ఇలా నవ్వించి నేస్తానికి, ఇల్లే వెలిగించే దైవానికి. వందనాలు వందనాలు వేల వందనాలు, వందనాలు వందనాలు వేల వందనాలు, మేలు చేసిన మంచి మనిషికి చాలదే వేల వందనాలు, చాలదే వేల వందనాలు, చాలదే వేల వందనాలు. వసంతం అడుగిడి మురిసెను ఈ రోజు.
ముందుకొచ్చి మెరిసింది, వద్దన్న ఆనందం వరదై పొంగింది. దరహాసానికి పరిహాసం దాసోహం మని ఈరోజు అనురాగం విరిసిన రోజు ఇల్లే కోవెల ఈరోజు అరవైలో నవవాసంతం అడుగిడి మురిసెను ఈరోజు. ఓహో చీకటిలో వెలుతురును చూస్తున్నాం మనమంతా, లోకంలో వెలుగంతా చూసెను మనమంతా. ఓహో 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 చీకటిలో వెలుతురును చూస్తున్నాం మనమంతా, లోకంలో వెలుగంతా చూసెను మనమంతా. మమకారం ఆలంబనగా మనుగడ సాగాలిక రోజు. అనురాగం విరిసిన రోజు ఇల్లే కోవెల ఈరోజు అరవైలో నవవాసంతం అడుగిడి మురిసెను ఈరోజు. ఓహో ఓహో రిటైర్ తర్వాత ఫీలింగ్ వస్తుంది. చెప్తాను కావాలా 3 గంటలకైనా బీచ్ ఉంటుంది పర్సన్. రిటైర్ తర్వాత సడన్ గా ఎందుకు కొద్దిగా హెల్త్ ఖరాబ్ అయితే కూడదు, ఆ బిజినెస్ ఎక్దమ్ సడన్ గా ఖాళీ అవుతుంది. పొద్దున వచ్చిన తర్వాత మన 10 అట్లా కొద్దిగా మెంటల్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి తర్వాత శ్రీనాథ్ గారు చూస్తే మాత్రం ఇట్లా డిస్టర్బ్ కావద్దు. ఆయన మంచిగా ఉన్నారు, హెల్త్ మంచిగా ఉంది, పైన హెయిర్స్ కూడా ఫుల్గా ఉంది, మంచిగా ఉంది. శ్రీనాథ్ గారు అంటే జనరల్ రిక్వెస్ట్ అంటే ఎక్సర్సైజ్ ఒకటి, ఎక్సర్సైజ్ చేయాలా, కుటుంబంకి మంచి కలిసిమెలిసి ఉండాలా, అదే హ్యాపీనెస్ పెంచాలా. ఈ మైండ్ మీదే ఎప్పుడు కానీ వచ్చి కొద్దిగా పొద్దున కానీ సాయంత్రం కానీ వచ్చి కొద్దిగా డైరెక్షన్ అంటే కొత్త పిల్లలు వస్తున్నారు, ఎలక్ట్రిషియన్ ఫోర్మ్యాన్ మెకానికల్ వాళ్ళకి చెప్తా ఉంటాడు. మీ నాలెడ్జ్ కానీ మీ లో అంటే ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా ఆయన కూడా స్టాట్యూటరీ పర్సన్గా తన యొక్క అత్యుత్తమ సేవలను అందించి ఈ రోజున పదవి విరమణ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించినటువంటి, ఎందుకంటే చాలా మంది గుర్తు తెచ్చుకొని కూడా మన గురించి చాలా మంచి విషయాలు చెప్తారు. అది ఏదైతే ఉందో అది సంస్థ అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సింగరేణి ఇన్ని సంవత్సరాలు ఇలా నిలబడే అది సింగరేణిలోనే సాధ్యం. ఎందుకంటే మన గవర్నమెంట్ కంపెనీలు చాలా చుట్టుపక్కల ఉన్నట్టు మన ఇండియాలోనే ఎన్నో గవర్నమెంట్ కంపెనీలు అన్నీ కూడా కనుమరుగు అయిపోయాయని చెప్పక తప్పదు. ఎందుకంటే అక్కడ కార్మికులు అనండి, ఉద్యోగులు అనండి, అందరూ కూడా అక్కడ ఒక క్రమశిక్షణ అనేది లోపించడం వల్ల ఆ విధంగా జరిగిందని చెప్పొచ్చు. కానీ ఈ సింగరేణి ఆల్మోస్ట్ 140 సంవత్సరాలు దగ్గరగా మన సంస్థ ఈ విధంగా నిలబడిందంటే ఇది అందరి యొక్క కార్మికులు, ఉద్యోగులు, అధికారుల నుండి అందరి యొక్క సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పక తప్పదు.
కాకపోతే ఇప్పుడు ఏదైతే ఉందో ఒక సీనియర్స్ అందరూ కూడా ఒక గ్యాప్ వచ్చింది. సీనియర్స్ అప్పుడు ఉన్న చూసిన వర్క్స్ అన్నమాట. అందులో ముఖ్యంగా పోటీ పంప్స్, మన రన్నింగ్ లైన్లో పోటీ పంప్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. మనము పంపు నీళ్ళలో మునుగుతుంటే మోటార్ రన్నింగ్ అయ్యేది ఫ్యాన్తో. సో అప్పుడు ఎలక్ట్రికల్ పరంగా చాలా క్రిటికల్ కండిషన్. ఆ టైంలో కూడా మాతో పాటు ఉండి ఏం కాదు సార్ ప్రాబ్లం ఏం లేదు, ఉంటే ఉండనివ్వండి, ఎలక్ట్రికల్ ప్రాబ్లం మీ దూరం ఉన్న సేఫ్టీగా ఉంది, ప్రాబ్లం ఏం లేదని చెప్పి మాకు అప్పుడు చాలా సహకారం అందించాడు. అప్పుడు చేసిన సహాయానికి ధన్యవాదాలండి. ఈ సందర్భంగా అదేవిధంగా పంపింగ్ ప్రాబ్లం అంటే ఎప్పుడు ఒక 2-3 అవర్స్ పంపు పవర్ పోయిందంటే బెడ్ టచ్ వచ్చేటి. అటువంటి సిచ్యువేషన్లో సెకండ్ షిఫ్ట్లో నైట్ షిఫ్ట్లో ఫాలోఅప్ చేస్తూ, అంటే ఓటీ లేకున్నా సరే డ్యూటీలు లేకున్నా సరే మొబైల్లో అవైలబుల్ ఉంటూ కొన్ని సమయాల్లో వీడియో కాల్ చేస్తూ మరీ కొద్దిగా గైడెన్స్ ఇచ్చి మాకు చాలా సపోర్ట్ చేశాడు. ధన్యవాదాలు దాని గురించి. దాని తర్వాత నుంచి నెక్స్ట్ పెద్దలు మేనేజర్ సార్, ఏరియా ఇంజనీర్ సార్, సేఫ్టీ ఆఫీసర్ సార్, మల్లాల శ్రీనివాస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, శ్రీనివాస్ సార్, వెల్ఫేర్ సార్, పెద్ద సార్లందరికీ నా మార్నింగ్ ఏమంటారంటే వెరీ మెనీ థ్యాంక్స్ సార్. మీరు నన్ను ఇట్లా ఆదరించుకున్నందుకు చాలా ఆ కష్టం ఉంది, ఈ ఆనందం బాగా అనిపిస్తుంది సార్. మీరు అట్లా ఇట్లా ట్రీట్ చేస్తారు అనుకోలేదు సార్. నేను ఏదో నా డ్యూటీ నేను చేస్తున్నాను అనుకున్నాను, కానీ ఇంత అభిమానం ఇస్తారు అనుకోలేదు. ప్లస్ ప్రతి ఒక్కరికి నేను నా సేవలు మీకు వచ్చిన, మీ సేవలు మాకు వచ్చిన మెనీ థ్యాంక్స్ బై. మమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. సస పప మద పమరి మగరి సా సా ని రి సా సని రి సని స ధ ధ ధ ని రి 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 మగ గ ప ప ద ప సా మరి గ మ గ రి స ని రి ని ద ప మ ప సా ప రి మ గ ధ సా ని రి సా 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 ని రి సా ఆ స్వీకరించడానికి అనువుగా ఉంటుంది కాబట్టి అందరినీ దగ్గరకు ఉండమని వారు కోరారు. భవిష్యత్ కార్యక్రమాల్లో దీన్ని అందరం కూడా సక్రమంగా నిర్వర్తించి మన క్రమశిక్షణని రుజువు చేసుకుందాము. తదుపరి జక్కుల్వార్ గారు, సుధీర్ జక్కుల్వార్ గారు వారి యొక్క సంభాషణలో నార్త్ అండ్ సౌత్ ఇండియాకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఒక భేదాన్ని చెప్పారు. క్రమశిక్షణ అక్కడ తీసుకొచ్చారు. క్రమశిక్షణ ఉండేటువంటి జీవితంలో ఏదైనా సాధించవచ్చు, ఒక నిబద్ధత ఉంటే ఏదైనా సాధించవచ్చు. వర్క్లో ఉండేటువంటి నైపుణ్యం, స్కిల్డ్ వర్కింగ్ సెక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ సమాజం అభివృద్ధి చెందిద్ది అనేటువంటి వారి ఆకాంక్ష ఏదైతే ఉందో, వారి కుటుంబంలో క్రమశిక్షణ ద్వారా వారి పిల్లల్ని ఇలా ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలకి వారి యొక్క మాట్లాడిన వక్తలంతా కూడా అనుభవాన్ని, నైపుణ్యాన్ని, ఇక్కడ ఉండేటువంటి క్రమశిక్షణని చేసేవాళ్ళు వారి యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉంటాం. ఎందుకు సన్మానం చేస్తూ ఉన్నాం వెంపటి శ్రీనివాస్ గారికి. 1964 మే సంవత్సరం నుంచి వారు సింగరేణిలో వారి యొక్క పరిణామ క్రమంలో ఎన్నో గనుల్లో డిపార్ట్మెంట్లో చేస్తూ, అన్న ఇక్కడికి ఎప్పుడు వచ్చారన్న మీరు? 2006లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అందరితో వారు మమేకమైనటువంటి తీరు,
గనులలో జరుగు ప్రమాదములను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించుటకు నేను నాకు కానీ నాతోటి ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండునని ప్రమాణం చేయుచున్నాను. నా ఈ జీవితం నా కుటుంబంలోకే కాకుండా నా మాతృభూమికి కూడా సమానముగా విలువైనదని నేను గ్రహించుతున్నాను. డ్యూటీలో సెల్ ఫోన్ వాడనని, PPE ధరిస్తానని, వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తానని, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరిస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగాక. రక్షణే ప్రథమం, రక్షణే ఎల్లప్పుడూ, రక్షణే సర్వదా. It's a family party. సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తగ్గలే. నైట్ నైన్ బక్కర్లే బయటికి వెళ్ళక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా, మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంచేస్తావో, పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా, నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే. అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో, అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చోటైనా